హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి. ఈరోజు వీడియో అయితే పునుగులు వేస్తున్నాను. దానికోసం అనేసి ముందుగా ఒక 8 గంటల ముందు 1 కప్పు మినపగుండ్లు, ఒక 3 కప్పులు బియ్యం వేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి 8 గంటల పాటు నానబెట్టుకొని దీన్ని నైటే రుబ్బుకోవాలి. నైట్ రుబ్బుకుంటే పొద్దున పూటకల్లా ఈ విధంగా పొంగిపోతుంది. ఇలా పొంగిన దాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ముందుగా జల్లించి పెట్టుకున్న 1 గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాసు గోధుమ పిండి వేసుకోవాలి. కావాలంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా, ఎక్కడ పొడిపిండి లేకుండా కలుపుకోవాలి. పొడిపిండి ఉంటే బోండాలు పేలిపోతాయి. అందుకోసమని ఎక్కడ పొడిపిండి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. కొంతమంది బోండాలు అంటారు, కొంతమంది పునుగులు అంటారు. ఏదైనా కానీ అవే కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. బోండాలు అయితే కొంచెం లావుగా వేసుకుంటాం, పునుగులు అయితే చిన్న చిన్నగా వేసుకుంటాం. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా గట్టిగా కావాలంటే ఒక 1/2 గ్లాసు ఇంకొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కాగుతున్న నూనెలో ఈ విధంగా చిట్టి చిట్టి పునుగులు వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వాటంతట అవే పైకి తేలుతూ వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్గా కానీ లేదా మార్నింగ్ టిఫిన్గా కానీ ఎలాగైనా తినొచ్చు. వాటంతట అవే పైకి తేలిన తర్వాత కొంచెం గ్యాసు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అతుక్కున్నవి ఒక స్పూన్తో ఈ విధంగా వేరు చేస్తున్నాను. ఈ విధంగా వేగిన వాటిని తీసి ఒక గిన్నెలో వేసుకొని మిగతా పిండిని కూడా ఈ విధంగా వేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది పునుగులు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలా మొత్తం పిండిని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. పునుగులన్నీ అయిపోయాక ఈ విధంగా సర్వ్ చేసేసుకొని పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీ టేస్టీ పునుగులు అయితే రెడీ అయిపోతాయి. చాలా క్రిస్పీగా వచ్చాయి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.